ట్రంప్ తాజాగా చేస్తున్న వ్యవహారాలు, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఈ అంశాలకు సంబంధించి అమర్నాథ్ వాసిరెడ్డి స్లేట్ వ్యవస్థాపకుడికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పొరుగు ఆగితే అంతే సంగతులు. ట్రంప్ మా జోరుగా ఉన్నాడు, మాగా తగ్గేదేలా అంటూ అనేక చర్యలు చేపడుతున్నాడు. ట్రంప్ చర్యలతో మాంగా పండుతుందా అంటే మేక్ అమెరికా ఎగైన్ అనేది కదా మాగా అంటే, లేక కుళ్ళిపోతుందా? ఇటుకలు అడ్డు వస్తున్నాయి అంటే, ఇటుకలు అంటే బ్రిక్స్ అనమాట. మనది చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా. ఇదంటే 5 దేశాలు. 195 దేశాల్లో 5 దేశాలు ఏ మూలకు అనుకోకండి. ఈ 5 దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 55%. మాయల ఫకీర్ ప్రాణం రామచిలకలో ఉన్నట్టు అమెరికా ఆయువు పట్టు డాలర్. ప్రపంచంలో ఏ 2 దేశాలు వ్యాపారం చేసుకున్నా డాలర్లోనే చేసుకోవాలి. స్థూలంగా ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో డాలర్తో సంబంధం లేకుండా మనం ఒక ప్రత్యేక కరెన్సీ తయారు చేసుకుందాం అని ఇటుకల దేశాల ఆలోచన. ఇది జరిగితే అమెరికా కొంప కోవడంకాయ. అందుకే ట్రంప్ అయ్యే కోపం, అసహనం, టారిఫ్లు. మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తారు అనేది ఎప్పటి నుంచో అమెరికా విధానం. అసలు ఫ్రీ ట్రేడ్ అంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తెచ్చింది అమెరికా. అప్పుడు వాళ్ళకి సాగింది, నేను బలవంతుడు, ఫ్రీ ట్రేడ్ వస్తే మరిన్ని లాభాలు వచ్చి మరింత బలపడిపోతాం అనేది అప్పట్లో అమెరికా ఆలోచన. ఫ్రీ ట్రేడ్ వల్ల, వలస విధానాల వల్ల అమెరికాకు లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగిందనేది నేడు వాళ్ళ అవగాహన. అందుకే తిరిగి పాత రోజుల్లోకి వెళ్ళిపోవాలన్నది వాళ్ళ ఆలోచన. అంటే సరిగ్గా గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా వాళ్ళ చర్యలు. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా కీడా అని అడిగితే ఎలా? అమెరికాకి దిక్కు లేదు, మరో మార్గం లేదు. ఇప్పుడు ఇలాగే వదిలేస్తే పేక మేడ కూరడం ఖాయం. అప్పులు అప్పారావు, రొటేషన్ చక్రవర్తి కొన్నేళ్లకు ఐపి పెట్టేయాల్సి ఉంటుంది. అందుకే చర్యలు. ఇవన్నీ ఫలిస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కల సాఫల్యం. ఇటుక దేశాలు డాలర్ గోడ కట్టేస్తే అమెరికాను ఎవరూ రక్షించలేరు. క్లుప్తంగా ఇది జరుగుతున్న వ్యవహారం. ఒకటి వాస్తవం, అమెరికా నిన్నట్లా ఉండదు. మాంగా పండితే అమెరికా సూపర్ పవర్గా కొనసాగుతుంది. కానీ ఎన్నాళ్ళు జరిగినట్టు ఉన్నత విద్య కోసం అమెరికాకు పోయి అక్కడే స్థిరపడడం బాగా తగ్గిపోతుంది. మాంగా కుళ్ళినా జరిగేది అదే. మాంగా పండితే ఇప్పటికే అక్కడ గ్రీన్ కార్డు దాటేసిన మనాళ్ళు సేఫ్, హ్యాపీ. ఇటుకలు కూడా కట్టేస్తే వాళ్ళల్లో చాలామంది ఇక్కడికి వచ్చేసే స్థితి. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఒకటే, అదే మార్పు. నిన్నట్లా నేను ఉండను, నేటిలా రేపు ఉండదు. అందరికీ అర్థం కావడానికి సరళంగా కాస్త వ్యంగ్యంగా చెప్పాను, కాస్త స్వీపింగ్గా కూడా చెప్పాను. మీ అభిప్రాయాలు పోస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు.